ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఖచ్చితంగా ఈ మార్చి 6, 7, 8 తేదీల్లో నీ ఇంటి ముందుకు వచ్చి ఈ స్త్రీ నిలబడుతుంది. ఆమె అచ్చం చూడటానికి ఇలానే ఉంటుంది. 100% కూడా ఆమె చెప్పే రహస్యాన్ని నువ్వు విని తీరాలి. అసలు ఈ మార్చి 6, 7, 8, 9 తేదీల్లో ఆ స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి ఎందుకు నిలబడుతుంది? ఏ స్త్రీ వస్తుంది? ఆమె అచ్చం చూడటానికి ఏ విధంగా ఉంటుంది? అయితే ఆమె ఏ రహస్యాన్ని విప్పి చెప్పబోతోంది? నీ జీవితంలో అలాంటి మార్పు ఏం జరగబోతోంది? ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు వివరంగా నీ ముందు ఉంచబోతున్న బిడ్డ. అయితే ఆమెను మాత్రం చూసి చూడనట్టు వదిలేయకు, పట్టించుకోనట్టు వదిలేయకు, అస్సలు వదిలిపెట్టకు. వదిలేసావు అంటే నీ జన్మల అదృష్టాన్ని కూడా పక్కకు తోసిన వ్యక్తివైపోతావు. ఎందుకంటే ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ నీ జీవితంలోకి ఎందుకు వస్తోంది, ఏంటి అన్నది కూడా వివరంగా ఈ రోజైతే చెప్పబోతున్న బిడ్డ. కాబట్టి చివరి దాకా విను. మధ్యలో వెళ్ళిపోయావు అంటే గనక బాధపడతావు. ఎందుకంటే నీకు ఒక ముఖ్యమైన సూచన, హెచ్చరిక చివరిలో ఇవ్వబోతున్నాను. అది తెలుసుకోవాలి. అది నీ జీవితానికి చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. అయితే మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించి ఉండొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎంతటి మొండి సమస్యలు ఇచ్చినా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే వీరి మొబైల్ నెంబర్ 96698722. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లమ్ కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనైతే షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఒక అద్భుతమైన ఆశ్చర్యపరిచే సంఘటనలను నువ్వు ఈ మార్చి 6, 7, 8, 9 తేదీలలో నువ్వు చూడబోతున్నావు, జరగబోతున్నాయి. నీ ఇంటి ముందుకు అచ్చం ఈ విధంగా కనిపించే ఒక స్త్రీ వచ్చి నిలబడుతుంది. ఆమె సాధారణంగా కనిపించిన ఆమె రాక సాధారణంగా అయితే కాదని నువ్వు గుర్తించుకో తల్లి. 100% కూడా ఆమె చెప్పే రహస్యాన్ని నువ్వు విని తీరాలి. వినకపోతే నీ జీవితంలో ఒక గొప్ప అవకాశం చేజారిపోతుందని గుర్తుంచుకో. అందుకే అంటున్నాను, చివరి దాకా విను. మధ్యలో ఎక్కడా కూడా మిస్ చేసుకోకు, స్కిప్ చేయకు. ఎందుకంటే చివరిలో నేను చెప్పే ఒక సూచన నీ అదృష్టాన్ని పూర్తిగా అయితే మార్చేస్తుందని గుర్తుంచుకో. ఇక్కడ నీ పరిస్థితి ఈ 4 రోజుల్లో కూడా ఎలా ఉండబోతోందంటే నీకంతా అనుకూలంగా ఉండబోతోంది. అందుకే ఈ సమయంలో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది, ఒక మార్పు జరగబోతోంది. అది కూడా ఈ స్త్రీ వల్ల. మరి ఆ స్త్రీ ఎవరు? ఆమె వల్లనే ఎందుకు నీ జీవితంలో అంత మార్పు వస్తుంది? ఆ స్త్రీని నువ్వు ఎలా గుర్తించాలి అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే గతంలో నీకు అన్యాయం చేసిన వారు తిరిగి నీ వద్దకు వస్తారు తల్లి. ఒక మహిళ ద్వారా ముఖ్యమైన సమాచారం నీకు అందుతుంది. కుటుంబంలో దాచిన ఒక రహస్యం బయటపడుతుంది. ఈ స్త్రీ వయస్సు 28 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఆమె కళ్ళల్లో బాధ ఉంటుంది, మాటల్లో నిజాయితీ ఉంటుంది, కానీ మనసులో ఒక గాఢమైన భయం కూడా ఉంటుంది తల్లి. ఆమె ఎలా ఉంటుంది అంటే, గోధుమ వర్ణన లేదా తెల్లటి ఛాయ కలిగిన ఒక వ్యక్తి. ఆమె శరీర రంగు అయితే ఎలా ఉంటుంది? ఆమె జడ కట్టి లేదా జుట్టు లేదా వేసిన జుట్టు సాధారణమైన దుస్తులో ఆమె మెడలో చిన్న మంగళసూత్రం ఉండే అవకాశం ఉంటుంది తల్లి.
ఆమె నీ ఇంటి ముందు నిలబడి నీ పేరును అడుగుతుంది, లేదా నీ కుటుంబ సభ్యుని గురించి ప్రశ్నిస్తుంది. ఆమె వచ్చి చెప్పబోయే మాటలో ఇవి కావచ్చు. నీ ఇంటిలో జరిగిన ఒక విషయం నాకు తెలుసు, నీకు ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది, నువ్వు నమ్మిన వ్యక్తి నీకు మోసం చేస్తాడు అని ఆమె చెప్పే రహస్యం ఇదే. ఈ రహస్యాలు 3 విషయాల్లో కూడా ఏదో ఒక దానికైతే సంబంధం అయితే ఉంటుందని గుర్తించుకో తల్లి. అయితే మొదటిది ఆర్థిక విషయం. నీ డబ్బుకు సంబంధించిన ఒక తప్పు లావాదేవీ లేదా నువ్వు నమ్మిన వ్యక్తి చేసిన ఒక కుట్ర అయితే బయటపడుతుంది. రెండవది కుటుంబ విషయంలో ఒక గుట్టు బయటపడుతుంది. రెండవది కుటుంబ విషయంలో ఇంటిలో ఒకరి గురించి దాచిన ఒక నిజం, నీ కుటుంబంలో జరిగినటువంటి ఒక పాత పెద్ద సంఘటన ఏదైనా ఒకటి కావచ్చు, అది కూడా బయటపడుతుందనే చెప్పాలి. మూడవది ఆరోగ్యం. నువ్వు లేదా నీ కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం చేస్తున్న ఒక అనారోగ్య సమస్య గురించి అయితే ఆమె, ఈ స్త్రీ నీ ముందుకు వచ్చి నీ సాయి పంపిన దేవదూతల ఆమె అయితే వచ్చి చెబుతుంది. ఆమెను అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మాత్రం నీ అదృష్టాన్ని నువ్వే కాలదన్నుకున్న దాని అవుతావు బిడ్డ. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉంది. మార్చి 6 నుంచి కూడా 9 వరకు ఎవరితోనూ పెద్ద గొడవలు పెట్టుకోకు. అయితే ఇంటి ముందుకు ఎవరైనా వచ్చినా కూడా కోపంగా మాట్లాడుకో. వాళ్లకు ఒక గ్లాసు మంచినీళ్లు ఇచ్చి ప్రశాంతంగా మాట్లాడు. ముఖ్యంగా ఆమె మాటలను మధ్యలో అడ్డుకోకు. ఆమెను పూర్తిగా మాట్లాడనివ్వు. పూర్తిగా చెప్పిన తర్వాత మాత్రమే స్పందించు. ఇక్కడ ఆధ్యాత్మిక సూచన ఏంటో తెలుసా? ఈ 4 రోజుల్లో కూడా ఉదయం 6 గంటలకు ఒక దీపం వెలిగించు. ఎందుకని అంటే గనక ఏ ఇంట్లో అయితే దీపారాధన జరుగుతూ ఉంటుందో, దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో నకారాత్మక శక్తి ప్రవేశించదు, ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అలాంటి ఇంట్లో దైవిక శక్తి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని. ఇలా చేస్తే నీకు ఆ రహస్యం నీకు తగిన శుభ ఫలితాన్ని అయితే ఇస్తుంది బిడ్డ. ఇక్కడ ఒక చిన్న సూచన తల్లి, ఆమె చెప్పే విషయాలను తేలిగ్గా తీసుకోవద్దు. అది నీ జీవితాన్ని మలుపు తిప్పేసే ఒక అవకాశం కూడా కావచ్చు. ఈ విషయం గుర్తుంచుకో, బాగా గుర్తుంచుకో, మర్చిపోకో. నువ్వు ధైర్యంగా ఉంటే, నువ్వు శ్రద్ధగా వింటే నీ అదృష్టం నీ చేతుల్లోకే వస్తుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఈ 4 రోజుల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు అయితే తప్పకుండా నువ్వు తీసుకోవాల్సిన సమయం అనే చెప్తాను. ఆమె రాక యాదృచ్ఛికమైతే కాదు, విధి సంకేతంగా నువ్వు భావించు. నీ సాయి ఇస్తున్న ఒక ఆశీర్వాదం అని నువ్వు భావించు. గత జన్మ సంబంధం ఉందా? ఈ స్త్రీతో నీకు సంబంధం ఏ జన్మది? ఈ జన్మలో మాత్రమే కాదు, గత జన్మ సంబంధం కూడా ఉంది బిడ్డ. ఆమె నీ ఇంటి ముందు నిలబడిన క్షణం నీకు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఎక్కడో చూసినట్టు ఉంటుంది. ఎక్కడో చూసానే అనే భావన అయితే నిన్ను గట్టిగా పట్టి పీడిస్తుంది. అదైతే యాదృచ్ఛికం కాదు, అది కర్మబంధం. ఈ 4 రోజుల్లోనూ నువ్వు కళల్లో కూడా ఒక స్త్రీని చూడొచ్చు. ఆమె తెల్లని వెలుగులో నిలబడి నీకు ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. అది కూడా ఒక సంకేతంగా అయితే నువ్వు భావించి గుర్తించాలి. ఇంటిలో కనిపించే సంకేతాలు ఏంటంటే, ఆమె రాకముందు నీ ఇంట్లో కొన్ని మార్పులు అయితే కనిపిస్తాయి బిడ్డ. ఒక్కసారిగా పాత ఫోటోలు అవి చేతికి పట్టడం, లేదా పాత ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లు గుర్తుకు రావటం, ఎప్పుడూ వినిపించని ఒక గడియారం శబ్దం, అలాగే కుక్కలు మొరగటం లేదా పక్షులు విచిత్రంగా అరవటం, ఇవన్నీ కూడా ఒక పెద్ద మార్పుకి ముందు వచ్చే సూచనలు. మోసం చేసే వ్యక్తి గురించి నిజమైతే ఇక్కడ వారు గత కొన్ని నెలలుగా ఎవరో ఒకరిని నమ్ముతున్నారు. ఆ వ్యక్తి నీ ముందు ఒకలా, వెనకాల ఒకలా అయితే ప్రవర్తిస్తున్నాడు. ఆ స్త్రీ చెప్పబోయే రహస్యం ఏంటంటే, ఆ వ్యక్తి గురించి కూడా కావచ్చు. నీ వెనుక ఒక వ్యక్తి మంచిగా నటిస్తూ వెనుక నీ గురించి చెడుగా ఆలోచిస్తూ చెడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అది ఆమె పసిగట్టి ఆ రూపంలో కూడా నీకు ఆమె వచ్చి తెలియజేయచ్చు. ఆమె ఇలా కూడా చెప్పొచ్చు, నువ్వు నమ్మిన వ్యక్తి నీ డబ్బు గురించి అబద్ధం చెప్పాడు. నీ ఇంటిలో ఉన్న ఒకరు నీకు దాచిన విషయం ఒకటి ఉంటుంది. ఈ మాటలు మొదట నీకు కొంచెం షాక్నిస్తాయి, కానీ తర్వాత నువ్వు నిజాన్ని అయితే గ్రహిస్తావు తల్లి. ఆర్థికంగా మార్పులు మార్చి 6 నుంచి కూడా 9 మధ్యలో ఒక పాత బాకీ తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఒక ఉద్యోగ అవకాశం. కానీ జాగ్రత్త, ఆమె చెప్పే విషయం వినకపోతే ఈ లాభాలు, అవకాశాలు అయితే ఆలస్యం అవుతాయని గుర్తుంచుకో. ఇక్కడ దృష్టి శాపం ఆర్థికంగా ప్రభావం చూపుతుంది బిడ్డ. ఇటీవల కొంత నెగిటివ్ ఎనర్జీని అనుభవిస్తున్నావు కదా, అది ఎవరో చేసినటువంటి దృష్టి లేదా అసూయ వల్ల కలగవచ్చు. ఈ స్త్రీ మీకు ఒక చిన్న పరిహారం కూడా చెబుతుంది, అది కూడా నువ్వు జాగ్రత్తగా విను. ఒక చిన్న పిల్లవాడికి పుస్తకం కొనివ్వు, ఇంటి ముందు గోమయంతో ముగ్గు వెయ్యి. ఇలా చేస్తే నీ మీద ఉన్నటువంటి
దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో దీపం ధూపం అన్నీ కూడా వేసుకో. అయితే భావోద్వేగంగా మార్పు అయితే ఆమె నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక క్షణం ఆమె కళ్ళల్లో నీళ్లు కనిపించవచ్చు. ఆమె నీకు సహాయం చేయటానికి వస్తుంది, కానీ ఆమెకు ఒక భయం కూడా ఉంటుంది. నువ్వు ఆమె మాట్లాడేటప్పుడు ఒక్క క్షణం ఆమె కళ్ళల్లో నీరు గమనించవచ్చు. ఆమె నీకు సహాయం చేయటానికి వస్తుంది, కానీ ఆమె ఒక భయంతో కూడా ఉంటుంది. నువ్వు ఆమె మాటలను వినిపించుకోవడానికి ధైర్యాన్ని అయితే ఇస్తుంది. నువ్వు ఇద్దరి జీవితంలో కూడా మరుపైతే ఖచ్చితంగా ఉంటుంది బిడ్డ. ఇక్కడ నీ సాయి సంకేతం ఏంటంటే, ఈ సంఘటన ఒక పరీక్ష అని నువ్వు గుర్తించుకో. నువ్వు కోపంగా స్పందిస్తావా లేక శాంతిగా వింటావా, అది నీ భవిష్యత్తునైతే నిర్ణయిస్తుంది. ఇది జాగ్రత్త. ఈ 4 రోజుల్లోనూ కూడా నువ్వు ఏదైనా పళ్ళు, మంచినీళ్ళు ఇవి దానం చేయటానికి ప్రయత్నించు. ఎందుకనంటే నీ జీవితంలో ఏదైనా చెడు రాబోతున్నా కూడా ఇవన్నీ కూడా అడ్డుకుంటాయి. చెడు జరగకుండా అడ్డుకుంటాయి. ఆ స్త్రీ వల్ల నీకు జరిగే మంచి అయితే ఇంకా త్వరగా నీకు జరుగుతుంది. ఆ స్త్రీని నువ్వు గుర్తించడానికి కూడా ఇలాంటి ఈ చిన్న సలహాలు కూడా నీకు ఉపయోగపడతాయి. అయితే ఈ మార్చి 6, 7, 8, 9 తేదీల్లో నీ ఇంటి ముందుకి ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది, ఆమె చెప్పేది నీతో 100% కూడా ఏ రహస్యం అయితే చెప్తుందో అది నిజమే అవుతుంది బిడ్డ. ఎందుకంటే ఆ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఆ వ్యక్తి నీ సాయి పంపిస్తున్న ఒక దూత అనుకో. ఎందుకంటే ఏది కూడా నీ సాయి నేరుగా వచ్చి ఎదురుగా వచ్చి నీ ముందు చెప్పడు. ఏదో ఒక సందేశం ద్వారా ఎవరో ఒక రూపంలోనో చెప్పిస్తూ ఉంటాడు. అలానే నీ సాయి రూపంగా ఆ స్త్రీని భావించు. ఆమె చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. ఆమె చెప్పే జాగ్రత్తలు కూడా పాటించు. అప్పుడు నీకొచ్చిన కష్టం అంతా కూడా సాక్షాత్తు నీ సాయి దగ్గరుండి తీసేస్తాడని నువ్వు అర్థం చేసుకో అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.